వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. చింతకాని పోలీస్ వాళ్ళు నా జేసీబీని ఎలాంటి నోటీసు లేకుండా నా జేసీబీని ఆక్రమంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను చింతకాని పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. చింతానిప్పు సత్యం అనే బాధితుడు పైగా ఖమ్మం ప్రెస్ క్లబ్ని ఆశ్రయించాడు. నీపై వారెంట్ ఉంది అని నా జేసీబీ బండి కోసం వెళ్తే నేను బలవంతంగా కోర్టుకు పంపించారు. నన్ను కావాలని వైరా పోలీస్ ద్వారా కూడా వైరా పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టించి నన్ను భయభ్రాంతులకు గురిచేసి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. కారణం అడిగినా కూడా సమాధానం చెప్పడం లేదు. నా బండిని పంచనామాని కూడా చేయమని అడిగినా చింతకాని పోలీసులు పంచనామా చేయకుండా ఇప్పటికే 5 సంవత్సరాల నుండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా జేసీబీ మొత్తం తుప్పుపట్టి ఉన్నది. నా జేసీబీ ఎందుకు చింతకాని పోలీసులు ఇవ్వడం లేదు? ఎఫ్ఐఆర్ చేసి పంచనామా అసలు వైరా పోలీసుకి ఏం సంబంధం? నాకు న్యాయం కావాలి అని ఖమ్మం ప్రెస్ క్లబ్లో బాధితుడు తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అందరికీ నమస్కారం. నా పేరు చింతనిప్పు సత్యం. ఖమ్మం నగరంలో నివాసం ఉంటున్నాము. మా ప్రొక్లైన్ను చింతకాని పోలీసులు ఇల్లీగల్గా సీజ్ చేయకుండా 5 సంవత్సరాల నుండి స్టేషన్లో పెట్టుకున్నారు. వైరా పోలీసులు కేసు బుక్ చేస్తే చింతకాని పోలీసులు మా ప్రొక్లైన్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. ఇంతకంటే విడ్డూరం ఇంకెక్కడైనా ఉంటుందా సార్? ఈ అన్యాయం ఇలా ఎందుకు చేస్తున్నారని అడగడానికి వెళ్తే చింతకాని పోలీసులు నీ మీద వారెంట్ అయిందని చెప్పి నలుగురు కలిసి నన్ను ఎత్తి కారులో వేసి జైలుకు తీసుకెళ్ళారు. 5 సంవత్సరాల నుండి అధికారుల దగ్గరకు తిరగని రోజే లేదు. సిపి దగ్గర నుండి డీజీపీ వరకు మా ఆవేదనను వెలుబుచ్చాము. కానీ ఈ రోజుకి మాకు న్యాయం జరగలేదు. కనుక చివరికి విసిగిపోయి వీడియో చేస్తున్నాము. ఈ వీడియోను డీజీపీకి చేరేదాకా, బట్టి గారికి చేరేదాకా, తమ్మల గారికి చేరేదాకా, జిల్లా కోర్టు న్యాయమూర్తులకు చేరేదాకా, హైకోర్టు న్యాయమూర్తులకు చేరేదాకా షేర్ చేయగలరని ప్రజలందరినీ వేడుకుంటున్నాను.